వాళ్ళు వ్యర్థముగా ఆరాధిస్తున్నారంట దేవుణ్ణి. వ్యర్థం అంటే వాళ్ళ హృదయం అనేది దేవుడికి దూరంగా ఉంది, కానీ వాళ్ళు పెదవులతో ఆరాధన చేస్తున్నారు. ఈరోజు కూడా మనం చూసినట్లయితే కొందరేమో పండగ క్రైస్తవులుగా, పండగలే లేని క్రిస్టియానిటీలో కొందరు పండగలు క్రైస్తవులుగా, క్రిస్మస్కి వాటి పండగలకు కనపడే వారు ఉంటారు. కొందరేమో ఆదివారం క్రైస్తవులుగా ఉన్నారు. అనగా ఆదివారం వస్తారు, 2 గంటలు ఆరాధనలో కూర్చుంటారు, దానికే దేవుడికి ఏదో సాక్రిఫైస్ చేసినట్టుగా వాళ్ళు ఫీల్ అయిపోతూ ఉంటారు అన్నమాట. దేవుని గురించిన జ్ఞానం ఎప్పటికీ నేర్చుకోదు. ఏదో ఆచారబద్ధంగా ఆరాధన చేయాలి కాబట్టి ఆదివారం 2 గంటలు అలా కూర్చుంటారు, పెదవులతో ఆరాధిస్తారు. ఆరాధన అనే అర్థం నిజంగా తెలుసుకున్నట్లయితే అది చాలా లోతుగా ఉందండి. ఒక ఆదివారం పూట చేసేది మాత్రమే ఆరాధన కాదు. అలాంటి ఆరాధన యాక్సెప్ట్ చేయడు దేవుడు. బైబిల్ ప్రకారము అలాంటి ఆరాధన దేవుడు యాక్సెప్ట్ చేస్తలేదు. ఆత్మతో సత్యముతో ఆరాధించే వారిని ఆయన కోరుకుంటున్నాడంట. ఆత్మతో సత్యముతో అంటే తన జీవితంలో పూర్తిగా ఆరాధన భావంతో దేవుని సంకల్పంలో బ్రతుకుతూ తన క్రియల ద్వారా, తన పెదవుల ద్వారా, తన హృదయం ద్వారా, అనగా తను ఎన్ని విధాలుగా అయితే మనిషి మనకు కనపడుతున్నాడో అన్ని విధాలుగా ఆరాధనా భావంతో ఆరాధించడమే తండ్రి అయిన దేవుణ్ణి మనం ఆరాధించడం. పరిశుద్ధాత్మ సహాయం లేకుండా ఏదో 4 పదాలు వినసంపుగా ఆదివారం వచ్చి 2 గంటలు కూర్చొని వెళ్ళిపోతే అది ఆరాధనగా ఎంత పడుతుందో అలాంటి ఆరాధన కూడా తండ్రి యాక్సెప్ట్ చేస్తలేదు. ఈరోజు ఏంటంటే ఏదో భజన చేసినట్లుగా ఆరాధన చేస్తున్నా తప్ప, ఇప్పుడు అన్ని జనులు ఏదో ఒక రోజు ఒక శుక్రవారం అనే ఒక దేవుడికి పెట్టుకుని ఏదో ఆరాధన చేస్తారు, వాళ్ళు పూజలు చేస్తూ ఉన్నట్లుగానే వీళ్ళు కూడా అలాగే ఒక ఆదివారం వచ్చి 2-3 గంటలు ఆరాధన చేస్తున్నారు తప్ప దేవునికి ఆరాధన భావంతో వారి జీవితం లేదు, దేవుని చిత్తానుసారం ఆరాధన వాళ్ళు చేయడం లేదు. అందుకే వారు